Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ వెల్కమ్స్ యూ ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం లేజర్ ఫోకస్, అసలు ఇప్పుడు మనకు మిస్ అయింది ఏంటి అంటే ఫోకస్డ్గా ఒక పనిని కంటిన్యూగా చేయడం. ఒక వీడియో ఉందనుకోండి, ఒక 5 minutes వీడియోని కంటిన్యూగా చూడగలుగుతున్నామా? ఎన్నిసార్లు అటు ఇటు అంటుంటాం. ఆ ఫోకస్ ఎందుకు మిస్ అవుతుంది? ఆ ఫోకస్ని పెంపొందించుకోవడం ఎలా? ఫోకస్ని పెంచుకుంటే మనం ఏ స్థాయిలో ఉంటాం అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ శ్రీధర్ నల్లమోతు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ రాము గారు. సార్ 100+ ఎపిసోడ్స్ అయిపోయినాయి ఇప్పటికీ. లాంచ్ కూడా చేసుకున్నాము. కంగ్రాచులేషన్. 1000 అంటే 50+ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు సార్. స్టార్టింగ్ కూడా మీరు వచ్చారు. సో ఈరోజు లేజర్ ఫోకస్ ఏంటి సార్? లేజర్ ఫోకస్ చాలామంది ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా చాలామంది విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి అల్టిమేట్ పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థి దశలో వచ్చేటప్పటికే తన మానసిక శక్తులన్నింటినీ కూడా చదువు మీద పెట్టడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా పూర్తిగా తాను జీవితం మొత్తంలో తాను సాధించాలనుకున్నాయి కానీ, లేదా తన కుటుంబం పోషించడం దగ్గర నుంచి సమాజానికి ఇవ్వటం కానీ, ఇదంతా కూడా ఎక్కడ బీజాలు పడతాయి అంటే విద్యార్థి దశలో. సో విద్యార్థి దశలో కానీ, జీవితంలో సెటిల్ అయ్యేటప్పుడు, ఉద్యోగం చేసుకునేటప్పుడు కానీ ఒక ప్రాపర్ ఫోకస్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనిషి జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది, చెల్లాచెదురైపోతుంది. సో మనిషి ఫోకస్ లేకపోవటం వలన ఈరోజు అతిపెద్ద సమస్యలు. సో కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఒక దాని మీద ఏకాగ్రతగా కూర్చొని స్పెండ్ చేయలేకపోవటం అనేది పెద్ద ఛాలెంజ్గా ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత ఒక మనిషి అటెన్షన్ స్పాన్, ముఖ్యంగా విద్యార్థుల అటెన్షన్ స్పాన్ వచ్చేటప్పటికి 1 minute లోపల, యాక్చువల్ చెప్పాలంటే కనుక 5 secondsలో ఒక దాని నుంచి ఇంకొక దానికి మళ్ళీపోతుంది, షిఫ్ట్ అవుతుంది, ఒక దగ్గర ఉండదు. 5 seconds దాటితే గనక ఒక ఇరిటబిలిటీ, అసహనము, నెక్స్ట్ ఇది కాదు ఇంకొకటి ఏదో చూడాలి, ఇంకొకటి ఏదో చేయాలని చెప్పేసి ఇది. సో 5 seconds అటెన్షన్ స్పాన్ ఉన్న యువత పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఎలా చదవగలుగుతారు, ఎలా ఎగ్జామ్ రాయగలుగుతారు, ఎలా పాస్ అవ్వగలుగుతారు? ఇది అసలు పెద్ద ప్రశ్న సార్. సార్ యాక్చువల్గా నేను ఇంతకు ముందు ట్రైనింగ్లో కొత్తలో వచ్చినప్పుడు చదివిన విషయం ఏంటంటే మన ఫోకస్ స్పాన్ మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ఉంటుంది అని. అలా అని 60 సంవత్సరాలు ఉన్న వారికి 60 నిమిషాలు ఉండదు. ఆన్ అండ్ యావరేజ్ 15 to 20 minutes ఒక దగ్గర ఉంటుంది అని. అందుకే సినిమాలో 15 నిమిషాలకు జోకు, అర్ధగంటకు పాట పెడుతూ ఉంటారు. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ ఫోకస్ అనేది విల్ పవర్తో కూడిన విషయం. రైట్. సో విల్ పవర్ అనేది ఒక దాని మీదకి సహజంగా ఏంటంటే మనిషి దృష్టి, మనిషి మనస్సు చంచలమైనది, రకరకాల విషయాల మీదకి వెళ్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడగట్టుకొని ఒక దాని మీదకి మనం చదివే దాని మీదకో, చేసే పని మీదకో మళ్లించాలంటే కనుక ఖచ్చితంగా ఎంతో బలమైన విల్ పవర్ కలిగి ఉండాలి. సో ఆ విల్ పవర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ మజిల్. సో విల్ పవర్ మెంటల్ మజిల్. సో ఎలాగైతే మనం జిమ్కి వెళ్ళేసి బైసెప్స్, ట్రైసెప్స్ చేసేప్పుడు ఒక స్థాయికి దాటిన తర్వాత సోరు మజిల్స్ ఏర్పడేసి పెయిన్స్ వస్తూ ఉంటాయో, అలసిపోవడం జరుగుతుందో, విల్ పవర్ కూడా విపరీతంగా వాడేసేస్తే అంత అలసటకే మైండ్ గురవుతుంది. ఇంకా ఆవలింతలు రావటం కానీ, నిద్ర రావటం కానీ ఇంకా మన వల్ల కాదు, కంట్రోల్ చేసుకోవడం సాధ్యపడదు. విల్ పవర్ని అతిగా వాడినా కూడా మజిల్ బిల్డింగ్ కి అతిగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల జరిగే నష్టాలే ఉంటుంది. ఎందుకంటే మొత్తానికి అసలు విల్ పవర్ వాడకపోతే అసలుకి కనీసము ఆ శక్తి మొత్తాన్ని ఒక దాని మీద ఫోకస్ చేయడం కూడా ఉండదు. అంటే ఎనర్జీ డ్రైన్, అది కూడా ఎనర్జీ డ్రైన్. ఎందుకంటే అతిగా వాడినప్పుడు ఎనర్జీ వేస్ట్ అంటాం, ఎనర్జీ అలిసిపోతాం. ఓహో, టైర్డ్ అయిపోతున్నాం. ఎందుకంటే మొత్తం శక్తి మొత్తాన్ని కూడగొట్టుకొని ఒక దాని మీద పెట్టేటప్పుడు కొంతసేపటికి దాని హోల్డింగ్ కెపాసిటీ కొంతసేపే ఉంటుంది. ఆ తర్వాత అంత శక్తి మొత్తాన్ని హోల్డ్ చేయడం, ఫోకస్ చేయడం అనేది విల్ పవర్తో సాధ్యపడదు. ఎందుకంటే మన దృష్టి తెలియకుండానే మళ్ళీ వేరే వాటికి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ బలంగా వెనక తీసుకొచ్చేసి చదివే సబ్జెక్ట్ మీద పెట్టడం కానీ, ఇదంతా కూడా కాస్త కాంప్లికేటెడ్ లాగా బ్రెయిన్ అలిసిపోయినట్టుగా ఉంటుంది. కానీ ప్రాక్టీస్తో, రోజుల తరబడి ప్రాక్టీస్తో సహజంగా
స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోజు లేదా సెకండ్ రోజు గంటల తరబడి చదవడం అనేది కరెక్ట్ కాదు. రోజు కూడా ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళండి. సో ఆ 10 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఎలాగైతే మనం అనుకున్నట్లు బైసెప్స్ ట్రైసెప్స్ నెంబర్ ఆఫ్ సెట్స్ పెంచుకుంటూ వెళ్తాము, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే టైంని పెంచుకుంటూ వెళ్తాం. ఫస్ట్ డే 20 నిమిషాలు అయితే నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్. సో అప్పుడు కాన్సన్ట్రేషను, ఫోకస్, అటెన్షన్ అనేది లేజర్ ఫోకస్ అనేది మెయింటైన్ అవుతుంది. లేజర్ ఫోకస్ అంటే రోజుకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం మన అటెన్షన్ స్పాన్ ని 100%. ఒక్క దాని మీద ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లేజర్ బీమ్ లైట్స్ వస్తాయి, మనం గమనిస్తే ఇక్కడ వేస్తే కనుక ఎక్కడో దూరంగా వెలుగుతూ ఉంటాయి. సో అదే టైప్ ఆఫ్ ఫోకస్ అనుకోండి. చుట్టూ ఎంతో స్పేస్ ఉంటే కేవలం ఒక చిన్న పాయింట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం, చూసారా? సో చుట్టూ వచ్చేటప్పుడు సినిమాలు ఉన్నాయి, చుట్టూ బంధువులు ఉన్నారు, చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. సో చూస్తాను సినిమాలు రకరకాలు ఉన్నాయి, బిర్యానీ తినొచ్చు బయటికి వెళ్ళేసి, ఇన్ని రకాలు వీటన్నిటి మధ్య ఎన్నో చాయిసెస్ మధ్య నేను నా చాయిస్ వచ్చి చదవటం మాత్రమే. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ చాప్టర్, ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి నేను మంచి స్కోర్తో పాస్ అవ్వాలి, ప్లస్ నేను మంచి ఉద్యోగం సాధించాలి, 100% నా స్కిల్స్ని ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనో లేకపోతే రోబోటిక్స్లోనో లేదా సైబర్ సెక్యూరిటీలోనో మంచి నాలెడ్జ్ సంపాదించాలని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టేసేసి కేవలం ఒక అంశం మీద మానసిక శక్తిని కేంద్రీకరించడం ఏదైతే ఉందో అది లేజర్ ఫోకస్. లేజర్ గోల్ ఉంటే లేజర్ ఫోకస్ వస్తుందా? 100% లేజర్ గోల్ ఉండాలి. లేజర్ గోల్ నేను ఇందులో నిష్ణాతుని అవ్వాలి. లేజర్ గోల్ లీడ్స్ టు లేజర్ ఫోకస్ అని అర్థమవుతుంది సార్ మీరు మాట్లాడుతున్నారు. 100%. ఎందుకంటే చాలా మంది ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారని చెప్పేసి అనే దాన్ని మనం స్టడీ చేస్తే కనుక ఎలాంటి గోలు లేకపోవడం వలన ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇంకా డైలాగులు చెప్తూ ఉంటారు, సినిమా డైలాగులు, గోల్ ఉన్నవాడు ఒకటే చేస్తాడు, ఏ గోల్ లేని వాడు ఏదైనా చేస్తాడు అని చెప్పేసి అది సినిమాలో బాగుంటుంది, కానీ నిజంగా అది పాసిబులా సార్? ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మీరు ఒక పని చేయాలన్నా 100 పనులు చేయాలన్నా కానీ 100 పనులైనా కూడా ఒక్కొక్కటే ఒకదాని తర్వాత ఒకటి చేయగలుగుతారు, తప్పించేసి అట్ ఏ టైం చేయలేరు కదా. ఎందుకంటే బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ మనం చూసుకుంటే యాక్చువల్లీ మీ అటెన్షన్ ఎక్కడ ఉందో మీ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది. రైట్, వేర్ అటెన్షన్ ఫ్లోస్ ఎనర్జీ గ్రోస్. అంతే, ఎగ్జాక్ట్లీ. సో మీరు అటెన్షన్ పెట్టినప్పుడు సహజంగా ఏం జరుగుతుంది, ఆ సబ్జెక్టుకి సంబంధించిన మీ బ్రెయిన్లో దానికి సంబంధించిన ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ న్యూరాన్స్ మధ్య అంతా కూడా న్యూరోకెమికల్లో కనెక్టివిటీ జరిగి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇదయ్యేసి వాటి డెండ్రిస్ అంతా కనెక్ట్ అయ్యి ఎలక్ట్రిక్ యాక్టివిటీ జరిగేసి అన్నీ కలిపి ఒక తేనె తొట్టిని కలిపినట్లుగా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసి వెలిగి వచ్చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఎగ్జామ్లో రాయాలన్నా కానీ దాన్ని కొత్త ఇన్ఫర్మేషన్తో అసోసియేట్ చేయాలన్నా కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ అటెన్షన్ స్పాన్ లేకపోతే సో ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది ఆ న్యూరల్ నెట్వర్క్స్కి వెళ్ళదు కదా. అంటే ఇప్పుడు అసలు ఆ రిసీవింగే లేదు, ఎనర్జీ అక్కడికి ఫ్లో అవ్వదు, ఇంకా దేని ఇవ్వాలో తెలియదు. ఇప్పుడు ఎనర్జీని మీరు న్యూరాన్స్ దగ్గరికి పంపిస్తే తప్పించి అవి చేతనం అవ్వవు, అవి మూమెంట్ రాదు, అవి న్యూరల్ నెట్వర్క్స్ స్ట్రెంథన్ కావు. ఆటోమేటిక్గా జనాలకు గుర్తుండదు, ఎగ్జామినేషన్లో రాయాలన్నా కూడా గుర్తుండదు. యాక్చువల్లీ చాలామందికి అర్థం కాని విషయం సార్, ఒక ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పుస్తకం చదువుతారు, సో చదివాను అనుకుంటారు. చదవటం అనేది పాసివ్గా చదవటం వేరు, ప్రతి పదాన్ని మైండ్లోకి ఇంకించుకుంటూ అబ్జార్బ్ చేసుకుంటూ చదవటం వేరు. సో చదివే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చదవటం ద్వారా కానీ విన్నా కానీ చదివినప్పుడు ఆప్టికల్ నెర్వ్ ద్వారా, విన్నప్పుడు ఆడిటరీ నెర్వ్ ద్వారా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ ఫేజ్లో వచ్చి అసోసియేషన్ జరుగుతాయి. అసోసియేషన్ అంటే కనుక ఈ సమాచారాన్ని మన ఎగ్జిస్టింగ్ సమాచారంతో లింక్ చేసుకోవాలి. ఆల్రెడీ తెలిసిన దాంతో లింక్ చేసుకుంటే మాత్రమే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సార్ అసలు ఇలా చదవడం గురించి అన్నారు కదా, అసలు ఇప్పుడు ఈ టీనేజ్ ఏజ్లో ఉన్నారు జనరల్గా, టీనేజ్ లేకపోతే మిడిల్ ఏజ్ కూడా రాలేదు, టీనేజ్ దాటి కొంత 1 or 2 years ఉన్నారు యూత్, వాళ్ళే కదా. ఇప్పుడు చదువుతున్నప్పుడు వాళ్ళు ఫోకస్గా చదవాలనే కూర్చుంటారు, కానీ టూ మెనీ థాట్స్ అనేటివి అక్కడ ఆపుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ థాట్స్ లేకుండా ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం ఎలా? సో అక్కడే ఇందాక నేను చెప్పిన విల్ పవర్ కావాలి. విల్ పవరే. సో విల్ పవర్కి మోటివ్ ఏంటంటే, విల్ పవర్ ఎప్పుడు పెట్టగలుగుతామంటే మన దగ్గర క్లియర్ గోల్ ఉన్నప్పుడు మాత్రమే. నేను ఇది అచీవ్ చెయ్యాలి అని బలంగా సంకల్పం పెట్టుకుంటే
600 అయినా ప్రపంచం నిద్రపోతున్నా కానీ, అందరూ రిలాక్స్ అయి ఉన్నా కానీ, లేకపోతే సునామీ వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, బయట వాతావరణం ఎలా ఉన్నా, కల్కి సినిమా రిలీజ్ అయినా, ఏం జరిగినా కూడా నేను 100% ఇది చేయాలి, ఇది నేను చేయాలి, ఈ రోజు ఈ పని చేయాలి. ఓవరాల్ గోల్ ఉంటుంది సార్. ఆ రోజుకి ఈ 1 hour లో నేను ఇది పూర్తి చేసి దాన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు రీచ్ చేసుకుంటే వెళ్ళిపోయి ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకుంటే 100% ఎంత పెద్ద గోల్ అయినా రీచ్ అవుతాం. సో గోల్ ఉన్నప్పుడు మాత్రమే మనకే విల్ పవర్ వస్తుంది. విల్ పవర్ వచ్చినప్పుడు మాత్రమే మన అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. సో మీరు అన్నట్లు వేరే వేరే ఆలోచనలు వస్తున్నా కూడా మన దృష్టి మొత్తాన్ని వాటి దగ్గర నుంచేసి విల్ పవర్తో దీని మీద పెట్టడం స్టార్ట్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ స్టార్ట్ అయిన తర్వాత, అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ దీనిని మళ్ళీ రిపిటేషన్స్తో చాలామంది ఒకసారి చదివేసి వదిలేస్తారు. సో రకరకాల స్పేస్డ్ రిపిటేషన్స్ అంటారు. స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఫస్ట్ రోజు ఈరోజు చదివారు అనుకోండి, ఈవినింగ్ లోపల ఒకసారి రివిజన్ చేయాలి. సో రేపు మార్నింగ్ ఒకసారి చేయాలి. నెక్స్ట్ 1 weekలో 2 times అట్లీస్ట్ చేయాలి. 1 monthలో వచ్చేటప్పటికే మళ్ళీ 15 daysకి ఒకసారి చేయాల్సి ఉంటుంది. రివిజన్ ఈజ్ ద రెమెడీ ఫర్ రిపిటేషన్. అంటే మెమరీ లాస్ అవ్వడానికి రిపిటేషన్ లేకపోవడం. ఎగ్జామినేషన్స్లో పీపుల్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే సబ్జెక్ట్ గుర్తుండకపోవడానికి ఇదే రీజన్. గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే కనుక ఒక్కసారి చదివి గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? చరిత్రలో ఒక వివేకానందుల వారు ఉన్నారని చదివాం. గ్రాస్పింగ్ పవర్, అది యాక్చువల్లీ గ్రాస్పింగ్ పవర్ అనేది ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఒక విషయం చదివినప్పుడు ఏమవుతుంది, దాని గురించి ఒక మెంటల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో దానిని రీప్రొడ్యూస్ చేయటం అనేది పెద్ద విషయం కాదు, అంటే చేయొచ్చు. కానీ చాలామందికి సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉన్నాయి, లేకపోతే కనుక సంథింగ్ కాంప్లికేటెడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి ఉన్నాయి, వాటిని ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. అదే హిస్టరీ ఉంది, ఔరంగజేబ్ అలా చేశాడు సంథింగ్ అది ఇది అని చెప్పేసి క్రియేట్ ఇమేజ్. సో ఇది ప్రాబ్లం యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ప్రాబ్లం. అందుకనే ఏకసంతాగ్రాహి అనే వాళ్ళు ఏం చేస్తారంటే చదివిన దాని నుంచి అది కాంప్లికేటెడ్ అయినా కూడా వాళ్ళు ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఇట్స్ ఏ లర్న్డ్, ప్రాక్టీస్డ్, ట్రైన్డ్ మెమరీ. అది 100% ట్రైన్డ్ కదా సార్? అంతే, అన్ట్రైన్డ్ కాదు. అది ఫుల్ ట్రైన్ ఇస్తారు. ఒకదాంతో ఒకటి ఎట్లా లింక్ చేయాలి, చేసుకోవాలి అన్నదానికి అంతా కూడా టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్, అవన్నీ టెక్నిక్స్. అవన్నీ కూడా అసోసియేషన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 పాయింట్లు ఉన్నాయి అనుకోండి, 20 పాయింట్లు ఫస్ట్ నుంచి 20 పాయింట్ల వరకు కూడా ఒక్కటి కూడా సీక్వెన్స్ మిస్ అవ్వకుండా ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని వాటన్నిటిని ఒక స్టోరీ క్రియేట్ చేసేసుకుని వాటిని అన్నింటినీ కూడా రిపీట్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్ మిస్ కాకుండా చెప్పగలగడం అనేది కూడా ఇట్స్ ఏ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు ఆ ప్రాక్టీస్, అలాంటి ప్రాక్టీసెస్ స్టడీస్కి అప్లై చేయొచ్చు, బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇవన్నీ తెలుసుకోకుండా యూత్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రీల్స్, యూట్యూబ్ కంటెంట్ ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో సింపుల్గా మనకేం కావాలో క్లారిటీ ఫస్ట్ రావాలి. ముఖ్యంగా నేను పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాను రాము గారు, యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ కాళ్ళకు పుళ్ళు పడేలాగా పొలాల్లో పనిచేసి పిల్లల్ని కాలేజీకి దగ్గరలో ఉండే టౌన్కి పంపించేసి చదివిస్తూ ఉంటారు. సో మా వాడు బాగుపడితే చాలు, మేము కష్టపడినా అని చెప్పేసి. సో అలాంటి పేరెంట్స్ని పెట్టుకొని అంతా రాత్రి బగళ్ళు కష్టపడేసేసి సాయశక్తులు అన్ని రకాల కష్టపడేసి ఒళ్ళు హోనం చేసుకుని ఉండే పేరెంట్స్ని పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చే ప్యాకెట్ మనీతో వాళ్ళు ఖర్చులకి ఇచ్చే వీటన్నిటితో కూడా టైం వేస్ట్ చేస్తూ అట్లీస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోకుండా లైఫ్లో సెటిల్ కాకుండా బలాదూరులాగా తిరిగే యువత చాలామంది ఉన్నారు. ఒకవైపు అద్భుతంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇటువైపు వాళ్ళు కూడా ఉన్నారు. టైమును, ఎనర్జీని, ఏజ్ను మిస్యూజ్ చేసేవాళ్ళు 100% ఉంది. ఎందుకంటే అద్భుతంగా తమను తాము తీర్చిదిద్దుకున్న వాళ్ళు, తమను శిల్పంలా చెప్పుకున్న వాళ్ళనే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఎటు ఆ వర్గం తమకు తాము సెల్ఫ్ ఇగ్నైట్ అవుతూనే ఉంటారు, తమకు తాము స్వయం ప్రకాశితంగా మారుతూనే ఉంటారు. కానీ ఎవరైతే లైఫ్ని ఒక పర్పస్ లేకుండా సంథింగ్ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ అన్ని రకాలుగా పారాసైట్స్ లాగా ఉంటూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒక మనిషి మైండ్కు ఉండే శక్తి నిజంగా లేజర్ ఫోకస్ మెయింటైన్ చేస్తే ప్రపంచంలో ఈరోజు ఎవరైనా కానీ గొప్పగా మార్కులు సంపాదించిన వాళ్ళు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవాళ్ళు, అచీవ్ చేసిన వాళ్ళు, ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటున్న వాళ్ళు, ఇంటర్నేషనల్గా పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళు, కార్పొరేట్ ఫీల్డ్లో వచ్చేటప్పుడు దిగ్గజాలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఏదో సంథింగ్ అద్భుతమైన మేధస్సుతో వచ్చిన వాళ్ళు కాదు. జస్ట్ ఇట్స్ ప్రాక్టీస్, హార్డ్ వర్క్. ఇప్పటి వరకు లేజర్ ఫోకస్ ఎందుకు లేదు ఏంటి అనేది విషయాలు చెప్పారు కదా. ఒక
అద్భుతమైన పట్టుదలతో ఎదగాలనుకున్న వ్యక్తిలో లేజర్ ఫోకస్ వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎలా జరుగుతుంది, ఆ లేజర్ ఫోకస్ తనని సక్సెస్కి ఎలా తీసుకెళ్ళింది చెప్తారా? 100% సార్. ఒక స్టూడెంట్ స్థాయి దగ్గర నుంచి చెప్పుకుంటూ వెళ్దాం అతని జీవితంలో వచ్చే మార్పులు. ఒక స్టూడెంట్ ఏమనుకున్నాడంటే, సరే మా పేరెంట్స్ బాగా కష్టపడి చదివిస్తున్నారు, నా ఎఫర్ట్ నేను పెట్టాలని చెప్పేసి అని అన్ని సరదాలను పక్కన పెట్టేసి ఫోకస్తో చదవడం మొదలుపెట్టాడు అనుకుందాం. ఎగ్జామినేషన్స్ బ్రహ్మాండంగా రాస్తాడు. ఎందుకంటే అతను చదివేటప్పుడు అతను చదివే ప్రతి మాట కూడా అతని బ్రెయిన్లోకి ప్రాపర్గా వెళ్తుంది. అటెన్షన్ వలన అది రిజిస్టర్ అవుతుంది. యాక్చువల్లీ మెమరీలో రిజిస్టర్ కావడం మోస్ట్ ఇంపార్టెంట్. సో రిజిస్టర్ అవుతుంది. అతను రిపిటేషన్స్ ద్వారా మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాడు. ఎలాంటిది అయినా కూడా గ్రూప్ డిస్కషన్స్ లేదా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. గ్రూప్ డిస్కషన్స్ లేకపోతే కనుక ఇంటర్వ్యూలో కానీ ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ అతను హ్యాపీగా బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది అతను చదవటం ద్వారా ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి వచ్చే కాన్ఫిడెన్స్ ప్రపంచంలో కోట్లాది రూపాయలు ఉన్నా కూడా రాదు. రైట్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా, అది ఏ నాలెడ్జ్ అయినా కావచ్చు. 100% విద్యార్థులకు యువతకి అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్, మిగతా వాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దిస్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎగ్జాక్ట్లీ. సో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో అతను ఏం చేస్తున్నాడు, మంచిగా ఎగ్జామ్ రాస్తున్నాడు. అతనికే నేను ప్రిపేర్ అయితే కనుక ఏదైనా కూడా క్రాక్ చేయగలుగుతానని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తాడు. ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిలో తనకు ఏది కావాలో తన విల్ పవర్తో, తన కాన్షియస్ మైండ్తో నాకు ఇది కావాలని అక్కడ కూడా లేజర్ ఫోకస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో వచ్చిన వాటిలో చాలా చెదురుగా కాకుండా తన గోల్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ అతనికి చదువు విషయంలో ప్లానింగ్ ఏర్పడింది. ఎలా కావాలి, నా లైఫ్ కావాలన్నది అతనికి ఒక క్లారిటీ ఏర్పడినప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనిషికి ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ అనేది, ఒక క్వాలిటీ లైఫ్ టైం అనేది ఒకసారి అలవాటైతే అది జీవితాంతం వదిలిపెట్టదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్. సో పద్ధతిగా పుస్తకాలు టైం టేబుల్ వేసుకొని చదవటం అనేది ఏదో నాన్ సెన్స్ అని ఫీల్ కావద్దు. ఆ పద్ధతి అలవాటైనప్పుడు రేపు ఇంట్లో నిద్రలు ఇచ్చిన తర్వాత బెడ్షీట్ ఫోల్డ్ చేయడం కూడా అలవాటైపోతుంది. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన పనులు చేసుకోవడం కూడా అలవాటైపోతుంది. అంటే లైఫ్లో క్రమశిక్షణ అలవాటైపోతుంది. ఒక్క స్టడీసే కాదు, ఓవరాల్ 360 degrees ఆఫ్ లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వావ్. సో మంచి జాబ్ కోసం ప్రయత్నించాడు అనుకున్నాం. ఖచ్చితంగా అతనికి కావాల్సింది ఏంటో, దానికి ఎంత ప్రిపేర్ అవ్వాలో, ఎలా అవ్వాలో, ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలో, ఎక్కడ కోర్సెస్ చేయాలో ఇదంతా కూడా అతను స్టడీ చేస్తాడు. చేసిన తర్వాత మంచి జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత అల్టిమేట్గా కంపెనీలు ఎంతోమంది ఉన్నప్పుడు అందరిలో ఒకటిగా నేను ఎందుకు ఉండాలి, ఐ హ్యావ్ క్లారిటీ నాకు ఎక్కడికి వెళ్ళాలి అన్నదే. సో కంపెనీ తనే సొంతంగా స్టార్టప్ పెట్టే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అంటే కనుక ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఏదో కంపెనీలో పనిచేస్తా, అసలు దాని స్ట్రక్చర్ ఏంటి, సో టీం వర్క్ ఎలా ఉంటుంది, ప్లస్ ఫండింగ్ ఎక్కడి నుంచి వెంచర్ క్యాపిటలిస్ట్ ఎలా రావాలి, ఇదంతా కూడా క్లారిటీ అనేది తెచ్చుకోవడం కోసం కంపెనీలో వర్క్ చేస్తా కూడా పాజిటివ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటాడు. వావ్. లేజర్ గోల్ ఉన్నవాళ్ళు, లేజర్ ఫోకస్తో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేసే డిపార్ట్మెంటే కాకుండా టోటల్ ఇదంతా ఎలా నడుస్తుందో అక్కడ ఉండి నేర్చుకుంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఒక కార్నర్లో ఉండేసి ఉద్యోగిలాగా ఉంటారు, బాధ్యత తీసుకోవడం రావడం. రైట్. సో లేజర్ ఫోకస్ అలా ఉన్నప్పుడు కంపెనీ పెట్టాడు అనుకుందాం, లేదా సంథింగ్ కెరీర్లో అచీవ్ చేశాడు అనుకుందాం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, పిల్లల ఎమోషన్స్ లేదా భార్య ఎమోషన్స్, సో టైం ఎలా స్పెండ్ చేయాలి, ఎలా అలొకేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫైనాన్సెస్ ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఈఎంఐస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో ఎంత డొనేషన్స్ కట్టి పెట్టాలి, ఇదంతా కూడా ఫైనాన్సెస్ దగ్గర నుంచి, ఫ్యామిలీ రిలేషన్స్ దగ్గర నుంచి, బయట సొసైటీలో ప్రతి ఒక్కళ్ళతో ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా మన ఫోకస్తోనే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. వావ్. ఇంకా అలా ఎదిగిన యువత నెక్స్ట్ జనరేషన్ కూడా అద్భుతమైన ఎనర్జెటిక్ మంచి పవర్లను తయారు చేస్తారు. 100%. సో ఇది యూత్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఇది ఒకవైపు సక్సెస్. ఇంకొక వ్యక్తి లేజర్ ఫోకస్ లేదు, ఏ రీల్ వస్తే అది. ఇప్పుడు ఒక టాపిక్ చూద్దామని ఓపెన్ చేస్తే 4 వచ్చేస్తున్నాయి. నా టాపిక్ వెళ్ళి అందులోకి వెళ్ళిపోయినాను, నాది మర్చిపోయాను, నేను చదువుతామని కూర్చున్నాను, శ్రీధర్ గారు మంచి ఫ్రెండ్, డిస్కషన్ ఉంది రండి అంటే అటు వెళ్ళిపోయాను. ఇలా లేజర్ ఫోకస్ మిస్ అయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఇటువైపు చూపించాలి. తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడైతే కనుక కనపడిన ప్రతి దాన్ని వెనక పరిగెట్టడం స్టార్ట్ చేస్తే ఇండైరెక్ట్గా చేస్తుంది బ్రెయిన్లో ఒక పర్టిక్యులర్ రీజన్కి కొన్ని న్యూరల్ నెట్వర్క్స్కి మనం ఎనర్జీని పంపించాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ని, ఆక్సిజన్ని పంపించట్లేదు, అక్కడ న్యూరో కెమికల్స్ కూడా ఏం రిలీజ్ కావట్లేదు. సో మెర్జింగ్ అంటే నెంబర్ ఆఫ్ న్యూరాన్స్కు మధ్య న్యూరల్ యాక్టివిటీ జరగట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఫోకస్డ్ థింకింగు, ఒక దాని మీద దృష్టి అనేది తగ్గిపోయేసి బ్రెయిన్లో అన్ని రీజన్స్ కూడా ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ లేక, ఆక్సిజన్ లేక
ఏది కూడా బలోపేతం కాదు. సో ఆటోమేటిక్గా అన్నీ తెలిసినట్లు ఉంటాయి, ఎగ్జామినేషన్కి వెళ్తే కనుక ఏది రాయలేం. వావ్, అంటే ఫోకస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. 100%. సో ఓవరాల్గా మనిషికి తన బ్రెయిన్ నిర్వీర్యం చేసుకున్నట్టు లెక్క. సో దేని పట్ల క్లారిటీ ఉండదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సరిగా మార్క్స్ రావు. సో కెరీర్లో వచ్చేటప్పటికి వెనకబడిపోతాడు. అవకాశాల కోసం ట్రై చేస్తే కనుక ఇక్కడ ఫోకస్డ్ వ్యక్తి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఛాలెంజింగ్గా ఎలాగ నేర్చుకొని తన ప్రజెంటేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేస్తారో, వీళ్ళు వచ్చేటప్పటికి సబ్జెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ లేదు ఇందాక అనుకున్నాం. సో సబ్జెక్ట్ లేనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. అక్కడ ఇంటర్వ్యూ కోసం ఎక్కడన్నా వెళ్ళినా కూడా సో కొద్దిగా తెలియని చెబుతారు. సో అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వటం, ఒకవేళ జాబ్ వచ్చినా కూడా అక్కడ అందరిలో ఒకటిగా బతకటం, అలా ఒకటిగా బతకటం వలన అందరూ రాజకీయాలు చేసి నన్ను తొక్కేస్తున్నారని చెప్పేసి భావన గురి కావటం, ఇన్ఫీరియర్గా ఫీల్ కావటం, ఎదగలేకపోవటం, బ్లేమింగ్ నేచర్. అంటే ఎవరైతే ఫోకస్డ్ థింకింగ్ ఉండరో వాళ్ళు ఏం చేస్తారంటే తమ జీవితం మీద తమ బాధ్యత కాకుండా సొసైటీని నిర్ణయించడం, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, మా బాస్ వల్ల, మా కాలేజ్ వల్ల నిందిస్తూ ఉంటారు. లేజర్ గోల్, లేజర్ ఫోకస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఒక క్లారిటీతో ముందు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా కూడా నేను సరిగ్గా ఎఫర్ట్ పెట్టలేకపోవటం వల్ల జరిగింది తన బాధ్యత తీసుకొని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. వావ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. చాలా మంది ఇప్పుడు అనాలిసిస్ కూడా అదే చెప్తుంది, బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు అన్నట్టు ఇక్కడ లేని ఫోకస్, ఇక్కడ లేని బాధ్యత తీసుకునే నేచర్ లేదు, బాధ్యత రాహిత్యమే లైఫ్లో కూడా. పెళ్ళి వద్దు, నేను ఆ బాధ్యత తీసుకోలేను, పెద్దది లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా పెట్టుకోమంటే ఇప్పుడు చూడండి ఈఎంఐ తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ పెద్ద ఈఎంఐ కట్టాలంటే ఆలోచిస్తున్నారు, క్విక్గా అయిపోవాలి అంతే. సో పీపుల్ ఏమనుకుంటారంటే మీరు అన్నట్లు లైఫ్లో ఒక గోల్ లేకుండా బాధ్యత తీసుకోకపోవటం చాలా కంఫర్ట్ అనుకుంటారు. నాకు సౌకర్యంగా ఉంది కదా, హాయిగా ఉంది అంటారు. కానీ యాక్చువల్లీ ఎవరైతే ఒక పనిని దృష్టిలో పెట్టుకొని దాని మీద ఫోకస్ చేసి అచీవ్ చేస్తారో వాళ్ళకి ఉన్నంత మైండ్, బాడీ, సోల్ కనెక్టివిటీ ద్వారా వచ్చే బ్లిస్, సంతోషం, మనం పార్టీలు చేసుకున్నా, పబ్బలకి వెళ్ళినా, సినిమాలకు వెళ్ళినా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేసినా, సో రోజుల తరబడి కబుర్లు చెప్పినా 2 రోజుల పాటు మీరు సింపుల్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని 3వ రోజు బోధు కొట్టేసి పనికి వెళ్ళిపోతారు. ఏది పని చేసేవాళ్ళైతే. మిగతా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక తెలియని ఏంటి నా లైఫ్ అందరూ బాగా పని చేసుకుంటున్నారు, నేనేంటి సంథింగ్ నాకు ప్రొడక్టివిటీ లేదని చెప్పేసి ఒక తెలియని డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, ఇది ఇంకొక దానికి కారణమా సార్? అలా ఫోకస్ చేసే నేచర్ లేక డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి అడిక్షన్కి వెళ్ళడం, టెంపరీ ప్లెజర్ మీదకి ఫోకస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. మంచి పాయింట్ మీరు అన్నది. ఎందుకంటే ప్లెజర్ కావాలి. ప్లెజర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పని ద్వారా, కర్మయోగం ద్వారా, అంటే సంథింగ్ అచీవ్ చేయడం ద్వారా వచ్చేది ప్లెజర్ అయితే, నిజమైన బ్లిస్ఫుల్ స్టేట్ అయితే, ఆ ప్లెజర్ దొరకనప్పుడు ఏం జరుగుతుంది? మరి ప్లెజర్ ఎలాగోలా కావాలి. సో తన లోపల ఉండే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాన్ని, నాకు చేత కాదు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనే దాన్ని కవర్ చేసుకోవటం కోసం బలహీనతల వైపు, అలాగే డ్రింక్, స్మోకు, అన్ని రకాల డ్రగ్స్, రకరకాల వీటన్నిటిలోకి వెళ్ళి అదే ప్రపంచం అని చెప్పేసి ఉండేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నిస్పృహ చెందేసి కొన్ని సందర్భాల్లో సూసైడ్స్ దగ్గర కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే దీన్ని మర్చిపోవడానికి టెంపరీ సినిమా చూడడం, ఫ్రెండ్స్తో గడపడం, మీరు అన్నట్టు అన్ని రకాల వాటికి వెళ్ళడం, అంటే లోపల ఉన్న ఇన్సెక్యూరిటీయే, ఆ ఇన్సెక్యూరిటీకి మూలం స్టార్టింగ్ నుంచి ఫోకస్డ్గా ఉండకపోవడం, ఫోకస్డ్గా లేకపోవటం వల్ల తన మీద తనకు నమ్మకం ఏర్పడకపోవటం. రైట్. నమ్మకం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఆటోమేటిక్గా ఎప్పుడు డిప్రెస్ కారు, ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ కారు. ఫస్ట్ పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అంతే. నేను వాళ్ళ వెళ్ళాను, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఒట్టి మాటే కదా సార్. మీలో లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అది మనలో ఎక్కడో ఉంటది. ఎవరైనా అంటే ఇంకా జస్ట్ ఏంటంటే మన బ్లేమ్ గేమ్. దురదృష్టవశాత్తు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఉద్యోగులైనా కూడా మీరు జాబ్ చేస్తుంటే యూత్ గుర్తుపెట్టుకోండి, ఫలానా వాళ్ళ వల్ల నేను ఎదగలేకపోతున్నానని చెప్పేసి ఎప్పుడైనా మీరు పీపుల్ని కంప్లైంట్ చేస్తే, లేదా స్టూడెంట్స్ మా పేరెంట్స్కి డబ్బు లేకపోవడం నేను సరిగా చదువుకోలేకపోతున్నానని చెప్పేసి అని ఏదో వాళ్ళ మీద నిందేయటానికి ప్రయత్నిస్తే కనుక అది ఆత్మహత్యా సదృశ్యం. మిమ్మల్ని మీరు చులకన చేసుకుంటున్నారు, అసలు మీకేమి చేతకని అర్థం. ఫస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కనీసం చదువుకోవటానికి, కనీసం తినటానికి కూడా 2 పూట్ల తినటానికి డబ్బు లేని వాళ్ళు కూడా
కష్టపడి ఎలా కొలా వాళ్ళ మీద నిలదొక్కొని సంపాదించేసి ఇప్పుడు గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్, వర్క్ చేస్తూ చదువుకొని ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చేతులు లేవు, నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నా అనే వాళ్ళు కూడా కాళ్ళతో ఎగ్జామ్ రాసి సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసాం. ఎగ్జాక్ట్లీ అండి. బర్నింగ్ ఫైర్ అనేది గట్ ఫీలింగ్, నాలో నేను చెయ్యాలి, సంథింగ్ అచీవ్ చేయాలని చెప్పేసి గట్ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి నిరంతరం కసి. సొసైటీని చూసి చాలామంది అనుకుంటూ ఉంటారు, సొసైటీని చూసి సొసైటీ ఎలా చేసిన అనుకుంటారు. ఒక్కసారి జులుం విప్పి నువ్వేంటో సొసైటీకి చూపించి కష్టపడి అది 100% నేను ఎంత కష్టపడి చదవగలుగుతానో, నన్ను ఎవరో డిస్ట్రాక్ట్ చేయలేరు, నేను ఒక మంచి జాబ్ అనుకుంటే సాధించగలుగుతానని చెప్పేసి నేను పట్టుదల చూపించి సొసైటీ ముందు కాళ్ళ రగరేసి అప్పుడు నిలబడండి. అంతే తప్పించి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, రేపు ఇదే పీపుల్ అన్న వాళ్ళంతా వచ్చి మీతో ఫోటోలు దిగుతారు. అది వచ్చి మీతో ఎవరు డిసప్పాయింట్ చేశారో, డిస్కరేజ్ చేశారో వాళ్ళే వచ్చి మనతో ఫోటో దిగే అంత స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఇప్పుడు ఉంది. 100% ఇప్పుడున్న యువతకున్న వనరులు అప్పుడు మన జనరేషన్ కూడా లేవు కదా సార్. మన టీనేజ్ లో ఉన్నప్పుడు ఇవి ఉన్నాయా? లేవండి, ఏమీ లేవు. యాక్చువల్ చెప్పాలంటే కనుక ప్రాక్టికల్గా చెన్నై టీ నగర్లో ఫిల్ము జర్నలిస్ట్గానే ఉన్నప్పుడు ఒక పూట వారానికి ఒక 1 వీక్ పాటు ఒక్క పూట తినేవాళ్ళం నెల మొత్తం మీద, లాస్ట్ నెల ఎండింగ్లో. సో ఇంత జస్ట్ ఇద్దరం, నేను రాంబాబు అని రూమ్మేటు ఫిల్మ్ జర్నలిస్టు, ఇద్దరం కాళ్ళు చాపుకోవటానికి రూమ్ ఉంటుంది. అంతకుమించి ఇంకేమి కూర్చోవడానికి, జస్ట్ కాళ్ళు చాపుకొని పడుకోవటానికి అంతకుమించి ఏం రూమ్ ఉండదు. అలాగా కష్టపడేసి ఒకటేసారి యాక్చువల్లీ ఒక న్యూస్ పేపర్ ఉంటే, ఎందుకు నేను ఇదంతా ఎగ్జాంపుల్గా చెబుతున్నాను చెప్పాలి సార్, న్యూస్ పేపరు ఒక ఫిల్మ్ మ్యాగజైన్కి నేను పనిచేయడానికి వెళ్తే, సో ఒక అకామిడేషన్ ఎక్కడంటే కనుక చుట్టూ ప్రింటింగ్ వేస్ట్ ఉండేది, పేపర్లు అంతా కూడా బండిల్స్ వేసేసిన రూమ్లో కింద చాపేసేసుకొని పడుకోవటం. అయితే అక్కడ పడుకొని పక్కన ఈనాడు పేపర్లో రకరకాల పేపర్లో ఏటోలు పేజీలు తీసుకొని ఒక వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యంతో నెంబర్ ఆఫ్ వెర్షన్స్, ఆ వాక్యాన్ని పట్టుకొని కనీసం పేరాలు రాసేవాడిని. ఆ ఒక్కదాన్ని ఒక 5-6 వెర్షన్స్ రాసేవాడిని. రాసి ఏ వయసులో సార్ ఇదంతా? మీరు 23 ఇయర్స్ ఉన్నప్పుడే. సో వెర్షన్స్ రాసి ఈ వెర్షన్ కాకుండా ఈ వెర్షన్లో రాస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రచన శైలి అనేదాన్ని, స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేదాన్ని ఇంప్రూవ్ చేసుకొని, ప్లస్ అక్కడ అంతా గ్రాంధికంగా, అప్పట్లో అంతా కూడా గ్రాంధికంగా మాట్లాడటం అనేది గొప్పలాగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మనిషి హార్ట్కు టచ్ అవ్వాలంటే కనీసం న్యాచురల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, రాయాలని చెప్పేసి ఆ పద్ధతిలో రాసుకుంటా వచ్చి స్టైల్ని డెవలప్ చేసుకుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఖచ్చితంగా మీరు ఏ రంగంలో ఉన్నా కూడా 100% ఆ గట్ ఫీలింగు, ప్యాషను, అలాగే బర్నింగ్ ఫైరు, కసి ఉంటే, కసి చచ్చిపోయిందంటే కనుక మీరు చచ్చిపోయినట్లే. కసి ఉంటేనే కృషి చేయగలుగుతాం. 100%. వండర్ఫుల్ సార్, మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. మీరు అలా వర్క్ చేస్తూ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ అని తెలియని రోజుల్లో కూడా ఆ కంప్యూటర్ మీరు ఎలా తీసుకొని ఈ జనరేషన్కి ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ని, సైబర్ క్రైమ్ని కూడా చెప్పగలుగుతున్నారు? నేను నా లైఫ్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ జోలికి వెళ్ళలేదండి. ఎప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో అడుగు పెట్టలేదు. జస్ట్ నేను ఒక ఫిల్మ్ మ్యాగజైన్ దగ్గర అక్కడ వర్క్ చేసేటప్పుడు కంప్యూటర్స్ని ఎప్పుడన్నా రిపేర్ వస్తే చేయడం కోసం ఎవరో ఒకళ్ళు స్టాఫ్ వస్తే ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడ మదర్ బోర్డు అని ఒప్పతీసి, అక్కడ ట్రాన్సిస్టర్స్ కానీ మదర్ బోర్డు ర్యామ్ అయిన ఒప్పతీస్తే కింద బాసం బట్టలు వేసుకొని కూర్చొని అదేంటి ఇదేంటి అని అడుగుతూ తెలుసుకొని, దాని నుంచి అలా తెలుసుకున్న దాన్ని నేను అప్పట్లోనే ఒక టెక్నికల్ మ్యాగజైన్ సప్లిమెంట్గా స్టార్ట్ చేస్తున్నాను, జయ మేడం అని. సో 32 పేజెస్ నేను తెలుసుకున్న దాన్ని రాయటం, అలా రాసుకుంటూ వచ్చేసి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం 96లో తెలుగులో టెక్నికల్ లిటరేచర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ వికీపీడియాలో ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజుకి 14-15 గంటలు నేను కొత్తవి నేర్చుకుంటూనే ఉంటున్నాను ఈ రోజు వరకు కూడా. సో కంప్యూటర్ని నేర్చుకోవడం అందరు నేర్చుకున్నారు సార్. దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి, అంటే ఇదంతా మీ ఫోకస్ వల్లనే వచ్చింది. 100% ఫోకస్, లేజర్ ఫోకస్, లేజర్ గోల్తో ఎలా ఉంటారు అంటే మాకు కనబడే ఉదాహరణ మీరే సార్, శ్రీధర్ నల్లమూతుల గారు. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ మనకేం కావాలి, అలాగే సొసైటీలో ఇప్పుడు ఏం నడుస్తుంది. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్స్ నడిచేటప్పుడు మొబైల్ ఫోన్ అప్పుడే వస్తుంది. సోనీ ఎరిక్సన్ P800 అనే ఫోన్ 35,000 అసలు. అప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్ ఇలా స్టైలస్ పట్టుకొని ఆపరేట్ చేస్తుంది, ఎవరో అంతా చూసి ఇదేంటి అని చెప్పేసి చూసేవాళ్ళు బయటకు వెళ్తే. సో టెక్నికల్ మ్యాగజైన్లో మొబైల్స్ గురించి కాలం రాస్తుంటే కనుక ఇది ఎవరు చదువుతారు అనుకున్నారు చాలామంది. తర్వాత సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ మొబైల్, ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పట్లో ఇవి వద్దు అని చెప్పేసి అన్న మా పత్రిక అధినేతే
ఖచ్చితంగా మంచి స్టెప్ వేశారని చెప్పేసి. అంటే సమాజం ఎలా మారిపోతుందో యువత గుర్తుపెట్టుకోండి, సొసైటీలో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించండి, వాటిని నేర్చుకోండి. సో భవిష్యత్తు అనేది ఎంతో కాలం ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంతా సక్సెస్ అయిపోయిన కెరీర్స్ ఇవి కాకుండా రేపు భవిష్యత్తులో సమాజం ఎలా మారుతుంది, టెక్నాలజీ ఎలా మారుతుంది, లేకపోతే కొత్త కొత్త రంగాల అవకాశాలు ఎలా వస్తున్నాయి, వీటి మీద ఫోకస్ చేయండి. అంతేగాని వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు, వీళ్ళు అయ్యారు, లేకపోతే అనవసరమైన రీల్స్ ఇలాంటివి చూసుకుంటే వెళ్ళిపోతే ఇంత శక్తివంతమైన మైండ్ని అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నట్లు. అంటే మన ఎనర్జీని, మన టైంని వేరే వాళ్ళ గ్రోత్కి ఇస్తున్నట్టే కదా సార్. 100% అంతే. అనవసరమైన ఎన్ని చూస్తే మన ఎనర్జీని, మన ఫోకస్ని వాళ్ళ ఫోకస్ మీదకి ఇచ్చేస్తున్నాం మనం. నేను కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్నానండి. మ్యాన్ అవర్స్ అని చెప్పేసి అనే కాన్సెప్ట్ ఉంటుంది. మ్యాన్ అవర్స్. సో ఒక పర్టికులర్ వస్తువును తయారు చేయటం వెనక, ఉదాహరణకు ఒక సోపు తయారు చేశారు, దాని కాస్ట్ 20 రూపాయలు అనుకుందాం. 20 రూపాయలు అనేది ఎలా డిసైడ్ చేస్తారన్నది కాస్ట్ అకౌంటెంట్ డిసైడ్ చేస్తాడు కంపెనీకి. సో అతను ఏం చేస్తాడు, లేబర్కి ఎంత అయింది అంటే మ్యాన్ అవర్స్ ఇన్ని మ్యాన్ అవర్స్ పడ్డాయి, ఇంతమంది లేబర్ని రిక్రూట్ చేసుకుంటే ఇంత అయింది. సో అట్ ద సేమ్ టైము మెటీరియల్కి ఎంత అయింది. సో ఇలాగ ఇవన్నీ చేసి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అయినా చేసి ప్రైసింగ్ డిసైడ్ చేస్తే అక్కడ మ్యాన్ అవర్స్ అనేది ఎంత విలువైందో, అది ఎక్కువ అందులో సోప్ ప్రిపరేషన్ లో మ్యాన్ అవర్స్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ. రా మెటీరియల్ అంటే ఒకసారి తయారు చేసి ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఎన్ని గంటలు పనిచేశారు అనేదే ఆ సోప్ యొక్క కాస్ట్ డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలా ఎన్ని వస్తువు, సోప్ అయినా స్మార్ట్ ఫోన్ అయినా కానీ, ఈరోజు మనం చదివే సబ్జెక్ట్ అయినా, ఈరోజు మనం పనిచేసే కంపెనీ అయినా కానీ, ఇవన్నీ కూడా మన పని గంటలను బేస్ చేసుకొని అవి ఎదుగుతున్నాయే లేదా అవి ఎదుగుతున్నాయా మనం ఎదుగాలా అని చెప్పేసి అని మన మ్యాన్ అవర్స్ని బెటర్గా యూజ్ చేసుకోవడం ద్వారా వీ హ్యావ్ టు డిసైడ్. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. ఇది సార్ మనం చివరిగా స్టెప్స్ చెప్పండి. ఇంత డిస్ట్రాక్ట్ యుగంలో కూడా బేసిక్ ఒక 5 స్టెప్స్ చెప్పండి సార్, ఎలా ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ మీరు లేజర్ గోల్. టోటల్ వచ్చేటప్పటికి అసలు మీ లైఫ్ థీమ్ ఏంటి, మీరేం చేయాలనుకుంటున్నారు, సంథింగ్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. అంటే క్లియర్ గోల్, క్లియర్ ఫీల్డ్, ఏ ఫీల్డ్కి వెళ్ళాలి నిర్ణయం నెంబర్ 1. అది మీ మనసుకు నచ్చేది ఏదో ఫస్ట్ దాంట్లోనే రాణించగలుగుతారు. మీ పేరెంట్స్ చెప్పేది ఇంకోటి చెప్పేదో కాదు, మీ మనసుకు నచ్చేదే రాణించగలుగుతారు. ఏదైతే మీకు ఆనందాన్ని ఇస్తుందో దాంట్లోకి వెళ్ళండి. 100%. రెండోది, దానిని రీచ్ కావటం కోసం ఈ క్షణం నుంచి నెక్స్ట్ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అన్నది ఒక ప్రణాళిక కావాలి. సో ఈ మూమెంట్ నేను ఈ కోచ్ చేయాలి. సో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, వీటిలో నేను వీటిలో వీక్. సో స్వాట్ అనాలసిస్, స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, మీ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అలా ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే. స్వాట్ అనాలిసిస్ కూడా మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి, మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకొని దాని ప్రకారం నెక్స్ట్ ఈ రోజు నుంచి రోజు మొత్తం మీద ఎంత టైం స్పెండ్ చేస్తారు. మార్నింగ్ 10 o'clock లోపల డీప్ వర్క్ అంటాం, 10 లోపల అట్లీస్ట్ 2 hours మీ గోల్ కోసం స్పెండ్ చేయండి. 10 లోపు, మార్నింగ్ 5 నుంచి లేచినప్పటి నుంచి 10 లోపల ప్రతిరోజు 2 గంటలు కేవలం మీ కెరీర్ ఎదుగుదల కోసమే వర్క్ చేయండి. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి, ఏదైనా కానీ. సో ఆ 2 works డీప్ వర్క్లో జీవితం మొత్తం మారిపోతుంది. కంప్లీట్ లైఫ్ టైము మీరు మీ ఇండస్ట్రీలో గొప్ప లీడర్గా ఎదగలుగుతారు. ఎక్కడున్నా ఉన్నతంగా ఎదగడానికి ఈ టైము. ఎందుకంటే రోజు మొత్తం మీద ఓకే, మిగతా పనులంతా లౌకికంగా చేసేవంతా కూడా బయట జాబ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. కానీ మీరు ఎదగాలి, మిగతా అందరికంటే అప్పర్ హ్యాండ్ ఉండాలంటే కనుక, మీ ఎడ్జ్ ఉండాలంటే కనుక, యూ షుడ్ ఫోకస్ అట్లీస్ట్ 2 hours ఆన్ డీప్ వర్క్. అంటే ఏ కెరియర్ అయినా, స్కూల్ అయినా, లేకపోతే ఏ ఉద్యోగం అయినా ఆఫ్టర్ 9, ఆఫ్టర్ 10 ఉంటుంది. బిఫోర్ 10 మీ కెరియర్కి సంబంధించింది పెట్టండి. డే అంతా ఒకవేళ వాళ్ళకు ఇష్టం లేని పని చేసినా ఫ్యూచర్ కెరియర్ కోసం ఈ టైం కేటాయిస్తారు. ఇప్పుడు నేను ప్రాక్టికల్లీ బిలో 10 నేను కొన్ని టాపిక్లు తీసుకుంటాను. కొన్ని టాపిక్లు కూడా కొన్ని పదాలు తీసుకుంటా. ఓకే, ఉదాహరణకు వచ్చేటప్పటికి సంథింగ్ ఉదాసీనత అనే పదం ఉంది అనుకోండి. ఉదాసీనత అనే పదాన్ని తీసుకొని దాని గురించి 10 నిమిషాల పాటు అద్దం ముందు నిలబడేసి నేను ఒక స్టోరీ వెళ్ళేసేసి ఒక స్పీచ్ అనేది ఇస్తాను స్పాంటేనియస్గా. రైట్, ఇలా ఎఫెక్టివ్గా మాట్లాడటానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి, పదాలు అలవాటు కావటానికి, ఈ పదాలు ఒక్కటే ఫ్లోలో రావడానికి, ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ కావడానికి, ఎక్కడ ఫంబుల్స్ రాకుండా ఉండటానికి. సో ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ దట్ ప్రాక్టీస్ ఓన్లీ. వాహ్, అల్టిమేట్ సార్, వండర్ఫుల్ స్టెప్స్ చెప్పారు. ఇంకేమైనా స్టెప్స్ ఉన్నాయా? వీటితో పాటు డీప్ వర్క్తో పాటు
వర్క్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది ఒకటే. వర్క్ లైఫ్, స్టడీ లైఫ్. లైఫ్ అనేది ఉంటే మాత్రమే, రిలాక్సేషన్ కొంత ఉంటే మాత్రమే మనిషి ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతాడు. రైట్. సో మీరు రోజు మొత్తం మీద కుటుంబంతో స్పెండ్ చేస్తారా, క్వాలిటీ టైం క్వాలిటీ పీపుల్తో స్పెండ్ చేయండి తప్పించి పనికిమాలిన విషయాల మీద స్పెండ్ చేయొద్దు. రైట్. సో ఎవరితోనైనా హ్యాపీతో హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న పీపుల్తో, ఇంకా చెప్పాలంటే మీరు ఉన్న కెరీర్లో బాగా నాలెడ్జ్ ఉండి మంచి ఓపెన్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళ అవుట్లుక్ అనేది మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సూపర్ సార్, అస్సలు అల్టిమేట్ పాయింట్స్ ఇవైతే. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు స్ట్రైక్ అయింది. చిన్నప్పటి నుండి నేను చిన్న క్లాస్ చదువుతూ పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అది గొప్ప విషయం అండి. ఇంటర్మీడియట్లో ఉంటూ నాకు లెక్చరర్స్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్ ఫ్రెండ్స్ కాదు. తర్వాత ట్రైనర్, మ్యాగజైన్స్, క్లాస్ బుక్స్ కాదు, ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, సైకాలజీ అంటే ఏంటి. రియలీ సార్, మనకన్నా ఎక్కువ వైబ్రేషన్ ఉన్న వాళ్ళతో, ఎక్కువ వైబ్రేషన్ ఉన్న బుక్స్తో చదివితే ఎలా ఉంటాం అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా గుర్తు చేశారు పాయింట్. ఎందుకంటే వండర్ఫుల్ సార్. సో చివరిగా మీ మెసేజ్ సార్ మన యూత్కి. ఒకటే సార్, వాస్తవంగా చెప్పాలంటే యువత అత్యంత శక్తివంతమైన డైనమిజం కలిగి ఉండే ఎంతో శక్తి మన శరీరంలో ఉంటుంది వయస్సులో ఉన్నప్పుడు. సో ఆ శక్తి మొత్తాన్ని ఎంత ఫోకస్డ్గా మీరు స్పెండ్ చేయగలిగితే ప్రపంచం మొత్తం మిమ్మల్ని నీరాజనాలు పట్టడానికి, మీ దాసోహం కావటానికి, మిమ్మల్ని చెప్పుకొని ఫలానా వ్యక్తి ఎంత గొప్పవాడు అని చెప్పేసి అన్ని చెప్పుకోవటానికి, ఆదర్శంగా నిలవటానికి ఉంటుంది. స్వామి వివేకానంద ఎప్పుడో ఉన్న వ్యక్తి, ఆయన ఎప్పటికీ మనం గుర్తించుకొని చెప్పుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ దట్ హైయెస్ట్ ఎనర్జీ అంతే. సో సంకల్ప బలం పెట్టుకోండి. ఆ సంకల్పంతో ఏం అచీవ్ చేస్తారు, ఎంత దాకా వెళ్ళగలుగుతారో. ఆకాశమే హద్దు అండి. సింపుల్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకు ఎంత చాలు అనుకుంటున్నారు. నో బౌండరీస్. ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారో, చివరి ప్రాణం, చివరి శ్వాస పోయేంత వరకు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారో అంత అచీవ్ చేస్తూనే ఉండండి. ఆటోమేటిక్గా సమాజం మొత్తం కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుంది. సో అలా ఎదగండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ లేజర్ ఫోకస్ విత్ శ్రీధర్ గారు. విన్నాం కదా ఎన్ని అద్భుతమైన విషయాలు. వారి లైఫే ఉదాహరణ. ఎంత ఒక ఫోకస్డ్గా ఉన్నారు. ఫోకస్డ్గా ఉన్న వ్యక్తి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు అనేది వారి లైఫ్ స్టోరీ ద్వారా, వారు చెప్పిన విషయాల ద్వారా తెలుసుకున్నాం. ఫోకస్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? క్రిటిసిజం, అన్ని అడిక్షన్స్కి వెళ్ళడం, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది అంటే వీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేదా మీ మాటలతో వేరే వాళ్ళని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే యూ డోంట్ హ్యావ్ లేజర్ ఫోకస్, యూ డోంట్ హ్యావ్ లేజర్ గోల్. సో వీటన్నిటికీ లేజర్ ఫోకస్ ఉన్న వాళ్ళు ఎలా ఎదిగారో ఒక ఉదాహరణ చెప్పారు. లేజర్ ఫోకస్ లేకపోతే ఎక్కడి వరకు వెళ్ళిపోతామో కూడా చెప్పారు. వారి లైఫ్ స్టోరీ కూడా విన్నాం. కాబట్టి మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఫోకస్డ్గా ఉండండి. దానికి కావాల్సిన స్టెప్స్, అద్భుతమైన స్టెప్స్ చెప్పారు. మీరేం కావాలనుకుంటున్నారు, బీ క్లియర్. చూడండి, సినిమాలు చూడండి, మూవీస్ చూడండి, ఈ టీవీలు చూడండి, యూట్యూబ్ చూడండి, అన్నీ చూడండి. ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి దాన్ని తనకు కావలసిన విషయాల్ని తీసుకుంటాడు. ఒక సినిమా చూసినా తన లక్ష్యానికి ఏం కావాలో చూస్తారు. ఒక పుస్తకం చదివినా తన లక్ష్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూస్తారు. లక్ష్యం లేని వాళ్ళు ఏదైనా చేస్తారు అనేటువంటి ఈ భ్రమల నుంచి బయటపడదాం మై డియర్ యూత్. మీకోసమే ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరితో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందించడం జరుగుతుంది. ఈ విషయాలు మళ్ళీ చూడండి. కామెంట్ బాక్స్లో ఇప్పుడు మీరు విన్న దాంట్లో మీరు వేటి మీద లేజర్ ఫోకస్తో వర్క్ చేస్తున్నారు మెన్షన్ చేయండి. లేజర్ ఫోకస్తో ఉండడానికి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీరి ద్వారానే సమాధానాలు ఇవ్వబడతాయి. ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచమంతా యువత ఉన్నతంగా ఎదగాలి. మీలో ఉన్న అద్భుతమైన శక్తిని మీకోసం వాడమనేదే ఈ మా ప్రయత్నం. సో థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.